మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజీవ్ రహదారిపై అత్యాధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. స్థల సేకరణ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. వరదలు తగ్గిన తర్వాతే శాస్త్రీయంగా చేప పిల్లలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. బొమ్మ చేపల ఉత్పత్తి కరీంనగర్ కేంద్రంగా ప్రకటించారని, శనికరం చెరువులో చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా శనికరం చెరువులో రొయ్య పిల్లలను విడుదల చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 100% రాయితీతో చెరువుల్లో ప్రభుత్వమే చేప పిల్లలు రొయ్యలు విడుదల చేస్తోందన్నారు. ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడతా ఉంటారు. ముదిరాజులకు సంబంధించి గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళ లేస్తే పెరిగి ఆదాయం వచ్చేటువంటిది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైంది, అంత బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పడుతుంది. అటువంటి అప్పుడు కులవృత్తులకు అన్ని ఇవ్వాలనేటువంటి మాట ఎజెండా ఉంది. చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ ఇవన్నీ మనకు సంబంధించి ఉపాధి కలిగే అంశాలు కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు ఎదగడానికి ఈ సంక్రాంతి పండుగ పూట మంచి ముగ్గులు వేసుకొని దాని తర్వాత గంగిరెద్దులో వచ్చి గొప్ప పెట్టుకొని రకరకాలుగా